ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము 28వ తారీఖు 11వ నెల 2021వ సంవత్సరము. మనందరినీ ప్రభు క్షేమంగా సురక్షితముగా ఇంతవరకు కాచి కాపాడినందుకు దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చేస్తున్నాం. ఆరాధన ప్రారంభించబడి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన ఆదివారపు దినము నుండి ఈ యొక్క ఆదివారం వరకు తండ్రి ప్రభువా, నన్ను మమ్మలను అనేకులను లోకస్తులందరినీ ప్రభువా క్షేమంగా ఉంచి కాపాడి నడిపించి పోషిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమును చూడలేక ఎంతో మంది నశించిపోయినారు ప్రభా. మమ్మల్ని అయితే నీ యొక్క సన్నిధిలో నిలువబెట్టుకుని నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చేస్తున్నా ప్రభా. ఈ లోకంలో తండ్రి ప్రభా మాకంటే గొప్పవారు, ఘనులు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఈ దినమును చూడలేక నశించిపోయినారు తండ్రి ప్రభా. మమ్మల్ని అయితే నీ యొక్క సన్నిధిలో నిలువబెట్టుకుని క్షేమంగా ఉంచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు సన్నిధిలో తండ్రి ప్రభా తండ్రి మేమందరము కూడుకుని ఈ విధంగా నిన్ను ఆరాధించుచుండగా మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మా మధ్యలో ఉంచండి నాయన. పాటలు పాడుచుండగా తండ్రి ప్రభా మా యొక్క స్మరణలను ముట్టండి ప్రభా. మా యొక్క స్తుతుల మీద మీరు ఆశలండి తండ్రి నాయన. వచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యొక్క ఆరాధన ఆదరించేంత వరకు మీ మహిమార్థమై జరిగించుకోండి నాయన. ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో, వింటున్నారో, చూస్తున్నారో వారందరిని దీవించండి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానం, రక్షణ దయచేయండి నాయన. ఆరాధన ఆదరించేంత వరకు నీ మహిమార్థమై జరిగించుకున్నామని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనమందరము కొద్దిసేపు పాటలు పాడి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. ప్రేమించినావు జీవిస్తూ ఇలాలో నీ కోసమే సాక్షాత్తమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల గోడను కన్నీటి బాటను, కలవరాల గోడను కన్నీటి బాటను నాడే మధురముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, కొత్త గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సాధ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన సాధ్యం నీవని. నీ సన్నిధి వీడగా సన్నదించి పాడగా
నిన్ను ప్రకటించిన సత్యవాక్యమే జీవవాక్యమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలునా సర్వ సత్యమే నా మార్గమై సర్వక్షేమమే నా ప్రాణమై సర్వ సత్యమే నా మార్గమై సర్వక్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా లోకమహిమ చూడగా నీ జాడలు వీడగా నీతోనే నిలవాలి నిత్య జీవములో నీ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలునా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలునా హల్లెలూయా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రభువుని ఎంతగానో స్తుతించినాము. ఇప్పుడు వాక్య పఠన చేసుకుందాం. 86వ దావీదు కీర్తన మనమందరము లేచి నిలువబడి చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రబలిక జోయ్ 86వ కీర్తన చదివి వినిపిస్తారు. 86వ కీర్తన మొదటి చరణము నుండి 17 చరణములు చదువుకుందాం. చదువు. 86వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకుత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవు అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యము అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతోను నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరుచుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ఆమేన్. 86వ దావీదు కీర్తనలో చదువుకున్న వాక్య భాగం నుండి 4వ చరణము ఒకసారి చదువుకుందాం. 4వ చరణం చదవండి. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను,
నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రభువా నీవు దయాళుడవు. దావీదు భక్తుడు ప్రభువారిని కీర్తిస్తూ ఉన్నాడు. ప్రభువా నీవు దయాళుడవు. యేసు ప్రభువారు ఎలాంటి వారంటే దేవుడు దయగల దేవుడు, కృపగల దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నీ మీద దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాకుండా క్షమించడానికి నీవు చేసినటువంటి తప్పులను, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు అని దైవ గ్రంథంలో దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. క్షమించడానికట ఆయన మనస్సు ఎలాంటిదట? సిద్ధమైన మనస్సు, సిద్ధంగా ఉంది. నువ్వు అడగాలి, ప్రభువా నేను చేసిన పాపములు, దోషములు, తెలిసి లేదా తెలియక చేసిన అనేక పాపములు ఉన్నాయి ప్రభువా, ఆ పాపములన్నిటినీ క్షమించండి నాయన అని చెప్పి నీవు దైవ సన్నిధిలో నీ యొక్క పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడుగా ప్రభువారు ఉన్నారు. ఇంకా చూడండి, అదే అధ్యాయంలో 86వ కీర్తనలో 9వ చరణం చదవండి. 9వ చరణం. ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. చూడండి ఎంత గొప్ప మాట. ప్రభువా దేవతలు అనబడిన వారు కూడా ఆ కాలంలో ఉన్నారు. అనేక మంది ప్రభువుని విడిచిపెట్టి అన్య దేవతలను తమ దేవుళ్ళుగా చేసుకుని వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రభువా దేవతలు అన్నవాడు ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ నీ వంటి వాడు లేడు, నీకు సాటి అయిన వాడు లేడు, రాడు కూడా. అంత గొప్ప దేవుడు నాయన. దేవతలలో నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆయన కార్యములు ఎలాంటి అండి? ఆశ్చర్య కార్యములు, హృదయానికి గోచరము కావు. అలాంటి అద్భుత కార్యములు ఆయన చూపించే ప్రేమ కానివ్వండి, ఆయన చూపించే కరుణ కానివ్వండి, ఆయన క్షమించే మనసు కానివ్వండి, ఎన్నో 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 అద్భుతమైన కార్యములు. ఈ లోకంలో ఆయన వచ్చింది పేదవారిని, పాపంతో పడి ఉన్న వారిని రక్షించడానికి, వారిని ఆదరించడానికి, విమోచించడానికి, వారి మీద కనికరం చూపించడానికి, దయ చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన కార్యములు తన యొక్క ప్రజల పట్ల చేసి ఉన్నాడు దేవాది దేవుడు. అందుచేతనే దావీదు భక్తుడు కీర్తిస్తూ ఉన్నాడు, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు ఉన్నాయి చెప్పండి, లేవు. సాటి అయిన కార్యము లేదు, ఆయనకి సమానమైన వాడు ఎవడూ లేడు. అందుకే ప్రభువారు సెలవుస్తూ ఉంటారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? నాలో పాపముందని మీరు ఎవరు నిరూపించగలరా అని ఆనాటి ప్రజానీకాన్ని శాస్త్రులను పరిశీలన అడిగినప్పుడు ఎవరు కూడా నోరు మెదపలేదండి. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, పాపరహితుడు, పాపము లేకుండా పుట్టినవాడు, పరిశుద్ధుడు, మానవాళి కోసం పరిశుద్ధుడైన దేవుడు మన యొక్క పాపానంతటిని ఆయన భుజాల మీద వేసుకుని నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన శిలువలో మరణించి రక్తము కార్చి, ఆ రక్తము కార్చడం ద్వారా మనందరి పాపములను ఆ రక్తంతో కడిగి వేసిన మహా గొప్ప దేవుడు, తిరిగి 3వ రోజున తిరిగి లేచిన దేవుడు. కాబట్టి దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ వంటి వాడు దేవతలలో ఒక్కడునూ లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేనే లేవు అని ఇక్కడ సెలవడం జరుగుతుంది. మీరు చూడండి 13వ చరణం చదవండి. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. చూడండి,
నా దేవా ప్రభువా నీవు నా ఎడల చూపిన కృప అధికమైనదట, చాలా ఎక్కువ. కృప అనగా అర్థం ఏంటంటే ఏ అర్హత లేకుండా ఉచితముగా పొందుకున్నదని ఏమంటారు? కృప అంటారు. మనమందరము కృపాకాలంలో ఉన్నాం. ఏ కాలం అండి? కృపాకాలంలో ఉన్నాము కాబట్టి మనము క్షేమంగా సురక్షితంగా ఉన్నాం. దేవుని యొక్క హస్తాల్లో దాచబడి ఉన్నాం. దేవా ప్రభువా నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. దావీదుకు అనేక మార్లు దేవుడు కృప చూపించాడు. అనేక సార్లు యుద్ధములలో విజయం దయచేశాడు. ఆయన జీవితంలో ఎన్నో 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 గొప్ప కార్యములు చేశాడు. ఎక్కడో ఉన్నటువంటి, ఎక్కడో పేరు లేకుండా, గుర్తింపు లేకుండా ఉన్నటువంటి దావీదుని ఒక మహారాజుగా చేసి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహాదేవుడు మన దేవుడు. అందుచేతనే దావీదు భక్తుడు ప్రభువుని కీర్తిస్తూ మాట్లాడుచున్నాడు. ప్రభువా నా దేవా నా యెడల నీవు చూపిన కృప అధికమైనది, అధికమైనది. నీలాంటి కృప, నువ్వు చూపించిన కృప ఎవరు ఈ లోకంలో నా మీద చూపించలేదు. కావున నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా అని ప్రభువుని కీర్తిస్తూ ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. చివరిగా 15వ చరణము చదవండి. ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములలో నిండిన వాడవు. ప్రభువా నీవు ఎటువంటి వాడు? దేవుడు దయా దాక్షిణ్యాలు కలవాడు. చూడండి, మనము అనేక మంది ఈ లోకములో పేదవారు కనబడినప్పుడు, దిక్కులేని వారు కనబడినప్పుడు వారిని చూస్తూ త్రోవ పక్కకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెం కూడా జాలి లేకుండా ప్రార్థిస్తూ ఉంటాం. వారు ఆకలితో అలమటించిపోతూ ఉంటారు. అయ్యా అయ్యా అని మనల్ని బ్రతిమాలుకుంటూ ఉంటారు. కానీ మనం చూస్తూ ఉంటాం అనేక చోట్ల ఏమాత్రం చలించకుండా, చలనం లేకుండా చూస్తూ వెళ్ళిపోతారే గాని కొంచెం కూడా వారికి సహాయం చేసినట్లు వారికి కనబడదు. కానీ చాలా అరుదుగా కొంతమంది మాత్రము సహాయం చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభువు అందరి మీద తన దయను చూపిస్తున్నాడు, తన కృపను చూపిస్తూ ఉన్నాడు. అందుచేతనే దావీదు భక్తుడు కొనియాడుతున్నాడు, ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడు. ఆయన దయ లేకపోతే మనం ఈ విధంగా ఈ యొక్క సన్నిధిలో కూడుకొని ప్రభువును ఆరాధించలేమండి. ఆయన కృప లేకపోతే మనం ఇక్కడ మనమందరం కూర్చుని ప్రభువుని కీర్తించలేము. కేవలము ఆయన దయా దాక్షిణ్యం వలనే మనమందరం కూడా బ్రతికి బట్ట కట్టి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. కేవలం ఆయన దయ వలన. దీనివలండి ఆయన దయ వలన. ఆయన దీర్ఘశాంతుడట. ఆయన ఎలాంటి వాడు? దీర్ఘశాంతము గలవాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంతగా ఆయన విసిగించినా నేను ఎన్నటికీ కూడా నాశనం చేయడానికి ఆయన ఒప్పుకోడండి. ఈనాడైనా నేడైనా మారతాడు నా బిడ్డ. నా బిడ్డ నశించిపోవడం నాకు ఇష్టం లేదు, ఏదో ఒకరు నా దగ్గరికి వస్తాడని చెప్పి ఆయన ప్రతిదినము నీవు ఆయన్ని ఆయాసపరుస్తున్న కొద్ది కూడా ఆయన నీ మీద శాంతము చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. కృపా సత్యములతో నిండిన వాడవు, కృపా సత్యములతో నిండిన దేవుడు అని చెప్పేసి దావీదు భక్తుడు ఎంతగానో 86వ కీర్తనలో ప్రభువును స్తుతిస్తూ కనపరుస్తూ ఈ యొక్క 86వ కీర్తన రాయడం జరిగింది. ఇప్పుడు మనం అందరము లేచి కొద్దిసేపు ఆయనను స్తుతి ఆరాధనలో ఆయనని ఘనపరుస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ కొద్దిసేపు మనం అందరము లేచి స్తుతి ఆరాధనలో పాల్గొందాం. మనమందరము లేచి నిలబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకే స్తుతులు, జాలిగల యేసయ్యా నీకే స్తోత్రములయ్యా. ఆశ్చర్యకార్యములు చేయు దేవా నీకే స్తోత్రములు, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవా నీకే స్తోత్రములు తండ్రి, మారని దేవా నీకే స్తోత్రములు తండ్రి. ప్రభా నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా నాయన యేసయ్యా.
నీవే పరిశుద్ధుడివి, గొప్ప దేవుడు తండ్రి, నిజమైన దేవుడు నువ్వే తండ్రి ప్రభా నాయన. దేవతల్లో గాని ఈ లోకంలో గాని ప్రభా నీ అంటే గొప్ప దేవుడు ఎవరు లేరేసయ్యా. నిజమైన దేవా నీకే స్తుతులు తండ్రి నాయన. దయా దాక్షిణ్యములు గల దేవా నీకే స్తోత్రములు తండ్రి. దీర్ఘశాంతుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నీ దగ్గర కృప దొరుకుతుంది ప్రభా. నీ నామం ఘనమైనది ప్రభా నాయన. నీ నామం గొప్పది తండ్రి ప్రభా నాయన. నీకే స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. నీకే స్తుతులు ప్రభా నాయన. నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చలేం ప్రభా నాయన. మా విరిగి నలిగిన హృదయంతో ప్రభా నాయన కేవలం నీకు స్తుతులు అర్పించుచుండగా తండ్రి ప్రభా మా స్తుతులపై మీరు ఆశీనుడు కమ్మని అడుగుచున్నాం ప్రభా నాయన. యేసయ్యా గొప్ప దేవుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా నీకే స్తుతులు తండ్రి, స్తోత్రములు తండ్రి నాయన ప్రభా నాయన. నీ వంటి వారు ఈ లోకంలో ఒక్కరును లేరు ప్రభా నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. నీ యొద్ద శాంతి సమాధానం దొరుకుతుంది ప్రభా నాయన. నీ యొద్ద తండ్రి ప్రభా మా పట్ల తండ్రి మేము చేస్తున్న ప్రతి పాపమును క్షమించిన గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మా కోసం ప్రాణం పెట్టిన దేవా నీకే స్తోత్రములు తండ్రి, స్తుతులు ప్రభా నాయన. యేసయ్యా నాయన నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా నాయన. తండ్రి ప్రభా నీకే స్తుతి స్తుతి స్తోత్రం. మనమందరం అలాగే ఆరాధించుకొని చూడగా ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. నా దేవా కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ. నీ దీపస్తంభమై నేను చిరకాల జీవింప ఆశ. నీ దరికి చేరి నన్ను నీ కల్పించి సాక్షిగా జీవింతును. నీ దరికి చేరి నన్ను నీ కల్పించి సాక్షిగా జీవింతును. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. నీరాయబారినై నేను ధైర్యంగా జీవించాశ. నీరాయబారినై నేను ధైర్యంగా జీవించాశ. నిస్వార్థముగను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును. నిస్వార్థముగను త్యాగముతోను నిన్ను నేను ప్రకటింతును. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం
నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా యేసయ్య తండ్రి, గడిచిన వారం నుండి ప్రభానైనా ఈ వారం వరకు తండ్రి ప్రభా నన్ను మమ్ములను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి తండ్రి భద్రపరిచి ఉంచినందుకు ప్రభానైనా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు ప్రభానైనా. మేము దీనులము, దరిద్రులం ప్రభా, ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభానైనా, ఏ అర్హత లేని వంటి వారం ప్రభానైనా. నీ కృప చొప్పున తండ్రి ప్రభానైనా మమ్మల్ని ప్రభా అర్హునిగా చేసి ప్రభానైనా నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు ప్రభానైనా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. మా స్తుతులపై తండ్రి మీరు ఆసీనుడు కండి ప్రభానైనా. మా స్థితులు మీరు అందుకునమని అడుగుతున్నాం ప్రభానైనా. నీకే స్తుతి, నీకే మహిమ ప్రభానైనా, నీకే ఘనత ప్రభానైనా. నీ నామంలో శక్తి ఉన్నది ప్రభానైనా, నీ నామంలో ఉజ్జీవం ఉంది ప్రభానైనా. నిన్ను ఆరాధించుచుండగా తండ్రి ప్రతి ఒక్కరికి ఉజ్జీవం దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యా ఆనందంతో సంతోషంతో ప్రభానైనా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండడం ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయండి ప్రభానైనా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన యేసయ్య నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి ఆరాధించిన ఆరాధన అంతట్లో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభానైనా. నీకే స్తుతులు స్తోత్రములు. కనికరం చూపిన దేవుడు తండ్రి ప్రభానైనా, మా పట్ల నీవు జాలి చూపిన దేవుడు తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నీ కృప మాపై చూపకపోతే ప్రభానైనా మేము ఒక్క క్షణం కూడా బ్రతకలేమేసయ్యా తండ్రి ప్రభానైనా. నీ కను దృష్టి మాపై లేకపోతే ప్రభానైనా మేమెందుకు పనికిరామేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నిత్యము తండ్రి ప్రతి క్షణం తండ్రి మమ్మల్ని కాచి కాపాడి ప్రభానైనా తండ్రి ఈ విధంగా నిలువబెట్టినందుకు నీకు స్తుతులు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చలేం ప్రభానైనా యేసయ్యా. మా స్తుతులు మీకు అర్పించుచుండగా మా స్తుతులు మీరు అందుకునమని అడుగుచున్నాం ప్రభా తండ్రి ప్రభా. నిత్యము నీ కనికరము తండ్రి ప్రభా మాపై చూపమని అడుగుచున్నాం ప్రభానైనా. అయ్యా తండ్రి ప్రభానైనా ఈ ఆరాధన వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభానైనా మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభానైనా. ప్రతి ఒక్కరిని ప్రభానైనా నీ సేవలో బలపడ్డానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా. రాబో రోజుల్లో ప్రభానైనా నీ సేవలో ప్రభానైనా మేమెంతో బలంగా వాడబడ్డానికి నీ సహాయం దయచేయండి ప్రభానైనా. అనేకమైన నూతన ఆత్మలను ప్రభానైనా మా సన్నిధిలోకి తరలి రావడానికి సహాయం దయచేయండి ప్రభానైనా. ఎంతో మంది ప్రభా నిన్ను తెలుసుకోలేక ఉన్నారు ప్రభానైనా. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి ప్రభానైనా. నిజమైన దేవుడు నువ్వని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభానైనా. అనేకమైన నూతన ఆత్మలను రక్షించడానికి ప్రభా నీ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభానైనా యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. అయ్యా ముందున్న వాక్యంతో ప్రభానైనా నీ దైవ సేవకునికి నోటికి తండ్రి ప్రభానైనా బూరగా ఉండి ప్రభానైనా నీ జీవ జలుపు బూటలు మాటలు ప్రభానైనా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభానైనా. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభానైనా వాటి హృదయాల్లో భద్రపరచుకుని ప్రభానైనా వాటి ప్రకారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయమని అడుగుచు ముందున్న ఆరాధనంతా నీ పాదాలకు సమర్పించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం యేసయ్యా. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా, ప్రార్థనల ద్వారా మన దేవాది దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఉన్నాం, మహిమపరిచి ఉన్నాం, ప్రార్థించి ఉన్నాం. ఇప్పుడు కొద్దిసేపు ఆత్మీయ ఆహారం మన హృదయమునకు, మన ఆత్మలకు ఆత్మీయ ఆహారం కావాలి. కాబట్టి కొద్దిసేపు మన వాక్యమును ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థన. సర్వకృపానిదేగు
మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు తండ్రి ప్రభు, వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా మా నోటికి మీరు బోరగా ఉండి మాట్లాడడం మేము కాదు కానీ మీరే మాతో మాట్లాడమని, నీ వాక్యము ద్వారా సూటిగా తేటగా మీ ప్రజలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును ప్రతి ఒక్కరికి దయచేయమని, వారు సమృద్ధిగా వాక్యమును భుజించడానికి నీ కృప దయచేయమని, తద్వారా వాక్యము అనేక హృదయాలలో ఫలించడానికి, రక్షణ పొందడానికి నీ కృపా సహాయమును మెండుగా దయచేయమని, మమ్మల్ని మరుగు చేసి మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఘనమైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన అత్యంత సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము, మనం మాట్లాడుకోబోయే అంశము కనికరము చూపే దేవుడు. చెప్పండి, కనికరము చూపే దేవుడు. మన దేవుడు ఇటువంటి వాడండి, కనికరము గల దేవుడు. కనికరం అంటే ఏంటి? కనికరం అనగా జాలిపడ్డం. ఏంటి చెప్పండి? ఆపదలలో, ఇబ్బందులలో, బాధలలో, శోధనలో ఉన్నవారి ఎడల కనికరం చూపిస్తూ ఉంటారు ఈ లోకములో అనేక మంది. కానీ యేసయ్య చూపించని కనికరం ఈ అన్ని కనికరాల కంటే చాలా గొప్పది. ఎటువంటి కనికరం అంటే, సిలువలో తన ప్రాణము పెట్టినంతగా ఆయన కనికరం చూపించాడండి. సిలువలో తన ప్రాణం పెట్టినంతగా, తన ఆఖరి రక్తం బొట్టు మన కోసం ధార పోసినంతగా ఆయన కనికరం ఉందన్నమాట. చూడండి, వాక్యంలోకి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చూసుకున్నట్లయితే చదవండి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడైన ఎలాంటి వాడట? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. తర్వాత నిన్ను నాశనము చేయడు. మన దేవుడైన యెహోవా ఎటువంటి వాడట? కనికరము గల దేవుడు. కనికరం. ఆయన చూపించే కనికరము అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరి మీద ఆయన కనికరం ఉంది. అనేక మంది ఆయన వద్దకు వచ్చినప్పుడు, వారి యొక్క సమస్యలు ఆయనతో చెప్పుకున్నప్పుడు, వారి యొక్క బాధలు వారితో, యేసు వారితో చెప్పుకున్నప్పుడు ఆయన వారి మీద కనికరం చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎంతగానో ఆయాస పెట్టినప్పుడు, దేవునికి బాధాకరమైన పనులు చేసినప్పుడు, తిరిగి మళ్ళీ వారు పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకున్నప్పుడు అనేక మారులు ప్రభు వారిని క్షమించి వారి మీద కనికరం చూపినట్లుగా దైవ గ్రంథంలో అనేక చోట్ల మనకు వ్రాయబడి ఉంది. వారు చేసిన మొరను, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి మొరను విని ఐగుప్తు దాస్యము నుండి వారిని విడిపించిన దేవుడు, కనికరం చూపించిన దేవుడు. ఆయన వాగ్దానం ఏంటంటే, ఎప్పటికీ ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. ఎప్పటికీ కూడా. ఎప్పటి వరకు? నీవు భూమి మీద జీవించినంత కాలము ఆయన నీ చెయ్యి పట్టి నడిపిస్తాడు. నిన్ను విడివడు, ఎడబాయడు. నిన్ను మర్చిపోవడానికి ఆయన ఏమాత్రం కూడా అన్యాయస్తుడు కానే కాడు. నిన్ను దినదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. నీ మీద కనికరం చూపిస్తూ ఉంటాడు.
నీ మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అనేక మారులు ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కనికరం చూపించినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా ఈరోజు నీ మీద, నా మీద, మనందరి మీద ఆయనకు కనికరం ఉంది. ఆయన జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన కనికరము ఉంది కాబట్టే మనం ఈ విధముగా జీవించి ఉన్నాం. లేదంటే నీవు నేను చేసిన పాపములకు, నీవు నేను చేసిన దోషములకు ఎప్పుడో మనం నాశనం అయిపోవాలి. అలా చేశాడండి దేవుడు? లేదు. ఆయన కనికరం చేతన మనము అందరము కూడా బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నీ దేవుడని యెహోవా ఎలాంటి వాడట? కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. ఇంకేం చేయడట? నాశనం చేయడు. నాశనం చేయడు. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు మన వాక్యం కూడా కనికరము గల దేవుడు. ఆయన తన సింహాసనాన్ని, తన మహిమను విడిచిపెట్టి దీనుడుగా, రిక్తుడుగా నశించిపోతున్నా నీ కోసం, నా కోసం ఈ భూలోకానికి వచ్చి మనందరి మీద ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ దయగల దేవుడు, ఆ ప్రేమగల దేవుడు, ఆ కనికరం చూపించే దేవుడిని నీవు నేను కలిగి ఉంటే నీవు ధన్యుడవు, నేను ధన్యుడను. మనమందరం కూడా ధన్యులమే. ఆయనను కలిగి ఉన్నామంటేనే అదొక గొప్ప ధన్యత. ఈ లోకంలో నీకు ఆస్తుపాస్తులు కలిగి ఉండొచ్చు, నీకు గొప్ప సిరి సంపదలు కలిగి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కనికరం లేకపోతే నువ్వు బ్రతకలేవు, జీవించలేవు. రేపు నీది కాదు. రేపు ఈ రోజున దినంలో, ఈనాటి దినాల్లో చూస్తున్నట్లయితే ఉదయం వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడన్న గ్యారంటీ ఏ మాత్రం లేదు. కానీ మనము ఆయన బిడ్డలుగా ఎక్కడికి వెళ్ళినా మన క్షేమంగా, సురక్షితంగా కాపాడుతూ, క్షేమంగా మనల్ని తీసుకొస్తూ ఉన్నాడంటే కేవలము ఆయన యొక్క కనికరం. నిన్ను చెయ్యి విడవకుండా కాపాడుతున్నాడు, నీవు నాశనం అయిపోకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడండి? కనికరం చూపించే దేవుడు. అందుచేతనే ఈనాడు అనేక మంది ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నారు, ఆయన కనికరాన్ని అర్థం చేసుకుంటున్నారు. అనేక మంది మార్పు చెందుతూ ఉన్నారు. ఇది మత మార్పిడి కాదండి, ఇది మనస్సు మార్పిడి. ఏ మార్పిడి? మనస్సు మార్పిడి. కేవలం నీకు చెడు అలవాట్ల నుండి, పాపపు అలవాట్ల నుండి మార్పు చెందడమే అంతే తప్ప ఇదేదో మతము, లేకపోతే ఇదొక వర్గానికి చెందినది ఏమాత్రము కాదనమాట. ప్రజలందరి యొక్క పాపములు, శాపములు విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చి మనందరి మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 30వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 2వ దినం 30వ అధ్యాయము 9వ వచనం చదవాలి. మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను, చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. ఎవరి వైపు తిరిగితేనట? దేవుని వైపు తిరిగితే. ఇశ్రాయేలు ప్రజల కోసం రాయబడి ఉంది. హిజ్కియా ప్రవక్తగా హిజ్కియా మాట్లాడుతున్నాడు. హిజ్కియా మహారాజు చెప్తూ ఉన్నాడు, మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను, చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును. చూడండి, ఎవరైతే దేవుని తట్టు తిరుగుతారో, ఎవరైతే దేవుని మాట వింటారో వారందరి మీద ఆయన కనికరం ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దలే కాదు, ఎంత గొప్పవారైనా సరే దేవుడు కనికరం చూపించడానికి సమర్థత కలిగిన దేవుడుగా ఉన్నాడు. కనికరం అంటే కనికరం. ఈనాడు అనేక మంది
దేవుని కనికరానికి దూరమైపోతూ ఉన్నారు, దేవుని దూషిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక ఎంతో మంది ఆయన నామాన్ని దూషిస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చిన విధము నిన్ను నన్ను రక్షించడానికి, నీ మీద నా మీద మనందరి మీద తన యొక్క కనికరాన్ని చూపించి మనల్ని కాపాడి, దేని నుంచి కాపాడి? పాపాల నుండి, శాపాల నుండి, రోగాల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి కాపాడి నీకు ఒక మహోన్నతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి ఆ యేసు ప్రభు వారు తన యొక్క మహిమను, తన యొక్క సింహాసనాన్ని, తన రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం ఈ భూలోకానికి వచ్చాడు. నీవు నేను ఆయన చూపించే కనికరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన చూపించే కరుణ కటాక్షాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. చూడండి, మీరు ఏం చేస్తారట? మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరు ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి ఏం పుట్టును? కనికరం పుట్టును. కనికరం కలిగేలా చేయాలి. అయితే మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి? మన మీద కనికరం చూపించేదిగా ఉండాలి, మన మీద దయ చూపించేదిగా ఉండాలి. ప్రభువును కూడా మనము ఆ విధంగా వేడుకున్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, నన్ను ఆ సమస్యలో నన్ను విడిపించు అని నీవు విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన యొక్క సన్నిధిలో నీ పరిస్థితి అంతా వివరించుకుని ఆయనతో మాట్లాడినట్లయితే ఆయనకి ఏం కలుగుతుందంటే మన మీద కనికరం పుడుతుంది. ఈ లోకానుసారంగా అనేక మంది దగ్గర నువ్వు సహాయం పొందుకోవడానికి ఎంతో దీనముగా, వినయముగా వాళ్ళ కాళ్ళ మొక్కుతూ, అవసరమైతే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వంగి నమస్కారాలు చేస్తూ ఎన్నో విధాలుగా వాళ్ళు బ్రతిమాలుకుంటూ ఉంటాం. ఎందుకోసం చెప్పండి? వారు ఏమైనా కనికరం చూపిస్తారేమో, దయ చూపిస్తారేమో అని ఎంతగానో మనము గోజాడుతూ విలపిస్తూ ఉంటాం. మన పరిస్థితి అంతా, మన దీనస్థితి అంతా వారికి చెప్పుకుంటూ ఉంటాం. కానీ లోకరక్షకుడు, సర్వమును కలుగు చేస్తున్న దేవుడు, నీ పరిస్థితి ఆయనకు తెలుసు. కానీ నీవు ఆయనను అడగాలి. ఏం చేయాలంటే, అందుకే వాక్యంలో రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును. అడగాలి ప్రభువుని. ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను, నేను గడ్డ పరిస్థితిలో ఉన్నాను, మహాభయంకరమైన రోగముతో ఉన్నాను, లేదా మహాభయంకరమైన శోధనలో ఉన్నాను. ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా పాపాలను క్షమించు అని ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టామో వెంటనే ఆయన కనికరం చూపిస్తాడు. ఏం చూపిస్తారండి? కనికరం చూపించే దేవుడు. ఎప్పుడు ఆయన వైపు తిరిగి ఆయనను అర్థం చేసుకుని, ఆయన ప్రేమను అర్థం చేసుకుని దీన మనసుతో నీ యొక్క పరిస్థితిని ఆయనకి వివరించినప్పుడు తప్పకుండా నీ మీద కనికరం చూపు దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలులు అనేక మార్లు తప్పులు చేసినప్పుడు, ఆయనకి విరోధముగా అన్య దేవతలను, విగ్రహాలను చేసుకుని ఆరాధించినప్పుడు దేవుని కోపము అనేక మారులు ఆయా వారి మీద రగులుకొని వారిని అనేక అన్యజనులకు అప్పగించి వారిని ఎంతగానో నలగొట్టి వారికి బుద్ధి చెబుతూ మళ్ళీ వారి యొక్క తప్పును తెలుసుకుని ప్రభువుకు మొరపెట్టినప్పుడు అనేక మారుడు కరుణ చూపించాడు, దయ చూపించాడు, కనికరం చూపించాడు. మరలా వారిని ఆ యొక్క అన్యరాజుల చేతుల నుంచి విడిపించినట్లుగా దైవ గ్రంథంలో అనేక చోట్ల మనం చూడగలం అన్నమాట. ఆయన కనికరం చూపించే దేవుడు. నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని నిన్ను విడిపించే దేవుడు. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును
అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. యోనా సెలవిస్తూ ఉన్నాడు. యోనాకి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి, యోనా నీవు నినివే పట్టణం వెళ్ళి వారందరికీ ఒక సువార్త ప్రకటించు. నినివే పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఆ పట్టణం యొక్క పాపపు స్థితి నా దృష్టికి బహుఘోరంగా ఉంది. ఆ పట్టణాన్ని కాపాడాలని వెళ్ళి వారందరికి నాశనం రప్పిస్తున్నాను, ఉగ్రతను రప్పిస్తున్నాను, నువ్వు సెలవిచ్చి వారికి మాట్లాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. చూడండి, నినివే పట్టణస్థుల ద్వారమట ఆయన దృష్టికి చాలా ఘోరంగా ఉందట. కాబట్టి నువ్వు లేచి మా మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి ఏంటది, నాశనం వస్తుంది అని చెప్పేసి నువ్వు ప్రకటింపు అని చెప్పేసి యోనాని దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే యోనా ఏం చేశాడండి? తర్షీషు పోయాడు, తర్షీషు వెళ్ళాడు. ఎందుకని? నినివే పట్టణస్తులు భయంకరమైన వారు, ఎక్కడ చంపేస్తారో, నా మాట వింటారో వినరో అని చెప్పి వారికి భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషు వెళ్ళాడు. దేవుడేమో ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళే వాడెక్కమంటే రివర్స్ లో ఈయన ఏం చేశాడు? తర్షీషు పట్టణం వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది? గొప్ప ఆపద కలిగింది. ఆ ఓడంతా మునిగిపోవు స్థితి వచ్చింది. ఏమొచ్చిందండి? మునిగిపోవు స్థితి వచ్చింది. మళ్ళీ చివరికి ఏం చేశారు? ఓడల సామాన్ అంతా బయట పడేసినా సరే ఆ యొక్క తుఫాను, భయంకరమైన తుఫాను ఆగలేదు. చివరికి యోనా ఆ యొక్క ఓడ అడుగు బాగా నిద్రపోయినప్పుడు ఆ ఓడ నాయకులు వచ్చి పోయి ఏమన్నారు? నిద్రపోతా. చూడండి, గొప్ప దైవజనుడు. దేవుడు చెప్పిన మాట వినకపోగా లోపల అడుగు భాగానికి నిద్రపోయినప్పుడు వారంతా వచ్చి నీకేమైంది, నిద్రపోతున్నావు, చూడు బయటకు వచ్చి చూడు, ఎంత తుఫాను, జలప్రళయం అని చెప్పినప్పుడు యోనాకు అర్థమైపోయింది. ఏంటది? అయ్యో, నేను ప్రభు మాట వినలేదు కాబట్టి ఈ యొక్క భయంకరమైన తుఫాన్ని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఇదంతా నిమ్మలం అవ్వాలంటే, ఇది ఆగాలంటే మీరు ఎన్ని సామాన్లు తీసి పడేసినా ఏం చేసినా ఆగదు. ఏం చేయాలి? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, సముద్రంలో పడవేయండి. ఇదంతా నా వల్లే కలిగింది, నేను దేవుని మాట వినలేదు. అందుచేతనే ఈ యొక్క జలప్రళయాన్ని, ఈ యొక్క తుఫానుని దేవుడు సముద్రం మీదకి పంపించాడు అని చెప్పేసి యోనాని చెప్పగానే వారందరూ ఏం చేశారంటే ఆయన ఎత్తుకుని సముద్రంలో పడవేశారు. వెంటనే సముద్రం ఏం చేసింది? నిమ్మళమైపోయింది. వెంటనే ఏం చేసింది? మనకంతా తెలుసో చరిత్ర. అప్పుడు దేవుడు అక్కడ రెడీగా ఏం పెట్టాడు? ఒక మత్స్యమును పెట్టాడు. యోనాని దేవుడు నాశనం చేయడానికి కాదు, యోనాకి బుద్ధి చెప్పడానికి. దేవుడు ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తారు. ఈ రోజు కూడా అనేక మంది పిల్లలు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తూ ఉంటారు. అది చేయొద్దురా బాబు అంటే అదే చేస్తారు, ఇది మంచి పని కాదంటే అదే చేస్తారు. అలా చేయడం వల్ల వారికి ఏం కలుగుతుందండి? వారికి ఏం కలుగుతుంది? వారి భవిష్యత్తు పాడవుతుంది. ఏమంటే తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుంది, సమాజంలో వారికి కూడా విలువ లేకుండా పోతుంది. ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రుల మాట వినాలి. అంతకంటే ముందు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఇక్కడ యోనా దేవుని మాట విన్నాడు, కానీ ఆ ప్రకారంగా నడుచుకోలేదు, ఆ మాటను లక్ష్య పెట్టలేదు. భయపడి ఆ నినివే పట్టణస్థులకు భయపడి వారికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తర్షీషిపోయాడు. ఏమండి? కాబట్టి తుఫాను దేవుడు రప్పించాడు. మత్స్య కడుపులో ఉన్నాడు. ఇప్పుడు సముద్రంలో పడవేయగానే కడుపులో ఉన్నాడు. ఎన్ని రోజులట? 3 రాత్రింపగళ్ళు. తర్వాత మత్స్యం అంతా తీసుకొచ్చి సముద్రంలో ప్రయాణం చేసి ఆ మత్స్యం తిరిగి ఎక్కడ తీసుకొచ్చింది? మళ్ళీ నినివే పట్టణమే తీసుకొచ్చింది. ఎక్కడికే? నినివే పట్టణం ఒడ్డుకి తీసుకొచ్చింది. చూడండి, దేవుడు మళ్ళీ తిరిగి అక్కడికి తీసుకొచ్చాడు, నినివే పట్టణానికి. అప్పుడు బుద్ధి వచ్చింది ఎవరికి? యోనాకి. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. దేవుడు నినివే వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళాను? తర్షీషు వెళ్ళాను. ఆ తర్వాత నినివే పట్టణంలో ఆ యొక్క
ప్రజలందరికీ కూడా యోనా గారు బోధించారు. ఏమని? దీనికి దుర్గతి వస్తుంది, నాశనం వస్తుంది అని చెప్పి పట్టణానికి అందరికి ప్రకటన చేయగా వారందరూ ఏం చేశారండి? దేవుని విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ఉపవాస దినాన్ని పాటించి ఘనులు అల్పులు అందరూ కూడా గోనె పట్ట కట్టుకుని రాజుతో సహా అందరూ కూడా తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిలో కూర్చున్నారు అందరూ కూడా. అప్పుడు ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడే మనము లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదని చెప్పేసి పశువులు కాని ఎద్దులు కాని గొర్రెలు కాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టేసి తాము చేయ బలత్కారాన్ని మానేసి మనుషులే పశువులే సమస్తము కూడా ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకోవాలని మనోపూర్వకంగా దేవుని వేడుకోవాలని ఆజ్ఞ ఇచ్చారన్నమాట. నినివే పట్టణంలో గొప్ప ఆజ్ఞ బయలుదేరింది. ప్రజలందరూ అలా చేశారండి. ప్రజలందరూ అలా చేశారు. ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను ఏం చేశారు? దేవుడు చూసి పశ్చాత్తప్తుడే వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ యొక్క నినివే పట్టణం వెళ్ళినప్పుడు తిరిగి ఎవరు? యోనా గారు 3 రోజుల్లో ఇదంతా ప్రకటన చేశారు. అయితే ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తానన్నాడు. అయితే ప్రజలందరూ ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. మరి యొక్క పాపాలను ఒప్పుకున్నారు. ప్రభు సన్నిధిలో ప్రభువుని వేడుకున్నారు. అయితే ఈ యొక్క ఉపవాసాన్ని వారు వేడుకున్న ప్రార్థన విన్నపాలని దేవుడు చూశాడు, విన్నాడు. వెంటనే తను కీడు చేయాలని అనుకున్న దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వెంటనే పశ్చాత్తాపం. దేవుడు నీకోసం నా కోసం కూడా పశ్చాత్తాపడుతున్నాడండి. పశ్చాత్తాపం నీకోసం నా కోసం, ఎందుకు పనికిరాని మన కోసం దేవుడు పశ్చాత్తాపడే కీడు చేయాలనుకున్న కీడుని ఏం చేశారట? చేయకుండా ఆగిపోయాడు. అయితే యోనా దీని అంతని చూసి ఎలా ఉన్నాడట? చింతాక్రాంతుడే. యోనా గారు అనుకున్నారు ఒక దూరం వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఈ పట్టణాన్ని దేవుడు ఎలాగ నాశనం చేసేస్తాడు, వీళ్ళందరూ నాశనం అయిపోయి దేవుడు అగ్ని పంపించి మొత్తం అంత కాల్చి పాడేస్తాడు అని యోనా ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ జరిగిందే చెప్పండి? ఏమి జరగలేదు. అప్పుడు ఏమి జరగకపోయినప్పుడు చాలా సంతోషించాలి కదండి. ఒక పట్టణం నాశనం అయిపోతాం దేవుడు చెప్పినప్పుడు నాశనం కాలేదు కాబట్టి దేవుడు యోనా ఏం చేయాలి? సంతోషించాలి. కానీ సంతోషించకుండా ఏం చేశాడు? చింతాక్రాంతుడై కోపగించుకుని ఏమన్నాడు చెప్పండి? అప్పుడు దేవుడితో మాట్లాడు, యెహోవా నేను ఈ దేశమంతుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువల్ల నీవు కటాక్షమును ఇప్పుడు చెప్తా ఉన్నాడు. నేను ముందే తెలుసు ప్రభువా, నువ్వు నాశనం చేయవు, ఎలా నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు నాశనం చేయవు అని నేను ముందే ఊహించాను. నేను అనుకున్నట్లుగానే జరిగింది. నువ్వు నాశనం చేయవు, నువ్వు ఎలాంటి వాడవు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందువలన నీవు కటాక్షమును చెప్పండి, కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి, అత్యంత కృపగల దేవుడై ఉండి. మన దేవుడు ఇటువంటి వాడండి, అత్యంత కృపగల దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఘోరమైన తప్పు చేసినా, ఈనాడు అనేక మంది వ్యభిచారులు, దొంగలు, దుర్మార్గులు, త్రాగుబోతులు మరి పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు వచ్చుతున్నారు అనేక మంది. ఈ వాక్యము వారి యొక్క హృదయాలకు చొచ్చుకొని వెళ్ళిపోతుంది. వాక్యము విన్న వారందరూ కూడా మార్పు చెందుతున్నారు. మార్పు, ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఎందుచేత ఇదంతా దేవుని యొక్క కనికరం పొందుకుంటున్నారు. వారి యొక్క పాప శాపాలను వాళ్ళు విడుదల పొందుతున్నారు. అదే విధముగా యోనా భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుని యొక్క కృపను గూర్చి పొగుడుతున్న అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే ఎక్కడ వారిపోయాను?
తర్షీషునకు పారిపోతిని. చూడండి, అందుకే నేను ప్రభువా నువ్వు ఏం జరగదు, ఇలాగేం జరగదు అని నాకు ముందే తెలుసు. నువ్వు వారిని ఏమీ నాశనం చేయవు. నువ్వు కృపగల దేవుడు, శాంతమూర్తివి, అత్యంత ప్రేమామయుడు. నువ్వేమి నాశనం చేయవని నాకు ముందుగానే తెలుసు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? తర్షీషు వెళ్ళిపోయాను మళ్ళీ చెప్పి దేవునితో మాట్లాడుచున్నట్లుగా మనకు దైవ గ్రంథంలో రాయబడి ఉంది. ఇందుకు మనం చెప్పుకున్న దేవుడు ఎటువంటి దేవుడు? కనికరమ గల దేవుడు, కృపగల దేవుడు, కీడు చేయకుండా దాన్ని మానివేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క కృపగల దేవుణ్ణి, కనికరమ గల దేవుణ్ణి నీవు నేను కలిగి ఉంటే ఎంత మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తామండి. ఎన్నో అద్భుత కార్యాలు అనేక మంది చూశారు, ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు. చదవండి, 86వ కీర్తనలో దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. 86వ కీర్తన 5వ వచనం దాకా చదువుకుందాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. సిద్ధమైన మనసు గలవాడు, క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడగడమే నీది లేటు. ప్రభువా నేను పాపని నువ్వు ఒప్పుకోవడమే ఆలస్యం. ఒప్పుకున్నట్లయితే ఆయన నీ మీద కనికరం చూపించి సిద్ధమైన మనస్సు నీ మీద చూపించేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రభువారు. కాబట్టి ఆయన కనికరాన్ని ఈ సమయంలో నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఆయన కనికరాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కాబట్టి దావీదు సెలవిస్తున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు. నువ్వంటే దేవుడు లేడు ప్రభువా. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నీవు తప్పు చేస్తే, నీవు పాపం చేస్తే నిన్ను శిక్షించడానికి మాత్రమే ఉన్నారండి. దేవుడు దేవతలు అనబడిన వారు తప్పులు చేస్తే శిక్షించడానికి మాత్రమే ఉన్నారు. క్షమించడానికి వారికి అవకాశం లేనే లేదు. తప్పు చేస్తే వెంటనే ఏం చేయాలి? శిక్ష వేసేయాలి, వారిని చంపేయాలి, నాశనం చేసేయాలి. ఇదే అనేక మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు. కానీ ప్రభువారు, యేసు ప్రభువారు నువ్వు ఎంత తప్పు చేసినా, ఎంత నేరం చేసినా, ఎంత ఘోరమైన పాపం చేసినా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు ఇప్పుడు విలపించినప్పుడు వెంటనే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి రెడీగా ఉన్నాడండి దేవుడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోవేలు చదువు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక ఏం చెప్పుకోవాలడా? మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఎవరి తట్టు? ఆయన తట్టు, దేవుని తట్టు. సెలవిస్తాను, మీ దేవుడని యెహోవా ఎలాంటి వాడట? కరుణా వాత్సల్యములు గల దేవుడు. చూడండి, మన దేవుడు నాశనం చేయడానికి రాలేదండి ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఒకే ఒక మాటలో చెప్పాలంటే రక్షించడానికి మాత్రమే వచ్చాడు. దేవుడు ఈ లోకాన్ని ఏం చేస్తాడంటే ఎంతగానో ప్రేమించాడు. నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన స్వరూపంలో చెక్కుకున్నాడు, జీవమిచ్చాడు, ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటావని, ఆయన మాట వింటావని, నీ మీద నా మీద కనికరం చూపిస్తూనే ఉన్నాడు. నేడు రేపు నా బిడ్డ మారుతాడు. కానీ నీకు సమయం ఇచ్చిన కొలది ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? వృధా చేస్తూ ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నువ్వు ఎలా తప్పించుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు యెహోవా ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తి. ఎలాంటి వాడండి? శాంతమూర్తి. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి శాంతమూర్తి? కనికరం చూపించే దేవుడు ఎవరైనా ఉన్నారండి? ప్రేమ చూపించే దేవుడు ఎవరైనా ఉన్నారండి? తప్పు చేస్తే అర్థాంతరంగా చంపేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. తప్పు చేస్తే వెంటనే చంపేయడానికి, శిక్షించడానికే ఉన్నారు. కానీ మన ప్రభువైన దేవాది దేవుడు శాంతమూర్తి, కరుణావాత్స్యము గలవాడు, అత్యంత కృపగలవాడు.
నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని అన్నాడు, కానీ నాశనం చేశాడు చెప్పండి? చేయలేదు. వారి ప్రార్థన విన్నాడు. వారి గూనె పట్ట కట్టుకుని ఉపవాస దినాన్ని చాటించి ప్రజలందరూ, చిన్నలు పెద్దలు పశువులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు 3 దినాలు. ప్రభువుని వేడుకున్నారు. వెంటనే ఆయన మనస్సు కరిగిపోయిందండి. వెంటనే అయ్యో, నా ప్రజలను నేను, ఇంతమంది ప్రజలను నేను నాశనం చేయకూడదు అని చెప్పి తన మనసులో పశ్చాత్తాపడి కీడు చేయాలనుకున్న దేవుడు వెంటనే తన మనస్సును మార్చుకుని ఏం చూపించాడు? వారి మీద కనికరం చూపించాడు. వారి మీద కనికర పడ్డాడు, జాలి పడ్డాడు, ప్రేమపడి వారందరినీ కూడా రక్షించుకున్నాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. కనికరం చూపించే దేవుడు ఆయన. ఎలాంటి దేవుడు? కనికరం చూపించే దేవుడు. మనం కొన్నిసార్లు కనికరం చూపించలేకపోతున్నాం. అనేక మంది మన మీద కనికరం చూపించలేకపోతున్నారు. దేవుని ప్రేమ లేక, దేవుని యొక్క ప్రేమ లేక. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుడేందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించాడు. ఆయన కోపం ఎంతండి? కొంతవరకే. ఆయన కోపం చూపించడం ఎందుకు? నిన్ను రక్షించాలనే. మనం చూడండి, చిన్నపిల్లల మీద కోపపడుతూ ఉంటాం, వారిని కసురుకుంటూ ఉంటాం. ఎందుకని? వారు నాశనం అయిపోతారనా? వారిని పాడైపోవాలన్నా కాదు కదా. వారికి మంచి మార్గంలో నడవాలని, సన్మార్గంలో నడవాలని, ఒక గొప్ప ప్రయోజకులు అవ్వాలని వారి మీద అప్పుడప్పుడు కోపపడుతూ ఉంటాం. అంత మాత్రాన వారి మీద ప్రేమ లేకపోవడం కాదండి. అదే విధముగా ప్రభువు, దేవాది దేవుడు, నీవు నేను కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు, దోషాలు చేసినప్పుడు నీ మీద నా మీద కూడా కోపపడుతూ ఉంటాడు. అంతే తప్ప నేను నాశనం చేయడండి. నాశనం చేసే దేవుడు కాదు. చూడండి, అక్కడ ఉంది, ఆయన కనికరం చూపుడయందు సంతోషించేవాడట. ఆయన ఎలాంటి వాడు? కనికరం చూపుడులో సంతోషం. ఆయన కనికరం చూపిస్తున్న విధానంలో సంతోషిస్తూ ఉంటాడట. అయ్యో, నా బిడ్డ మారాడు. చూడండి, పరలోకంలోనట ఈ భూమి మీద 100 మంది పరిశుద్ధంగా ఉన్నదానికంటే, 100 మంది నీతిమంతులుగా ఉన్నదానికంటే ఒక్క పాపి రక్షింపబడతాడట. పరలోకములు ఎంతో సంతోషం, ఆనందం అట. దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఈ 100 మంది పరిశుద్ధులు, 100 మంది నీతిమంతులు విషయంలో కలిగే సంతోషం కంటే కూడా ఒక్క పాపి మారితే ఆయనకి ఎంతో సంతోషం. ఒక్క పాపి రక్షింపబడితే ఆయనకి ఎంతో సంతోషం అండి ప్రభు వారికి. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చింది పాపులను వెదకి రక్షించడానికండి. ఎందుకు వచ్చాడు? పాపులను వెదకి రక్షించడానికి. డాక్టర్ గారు ఎవరికో కావాలి? డాక్టరు ఆరోగ్యం గల వారికి అవసరమా? డాక్టర్ ఏమాత్రం అవసరం లేదు. ఎవరికి కావాలి? రోగులకే కావాలి. కాబట్టి యేసయ్య ఎవరి కోసం వచ్చాడు? రోగుల కోసమే వచ్చాడు. రోగులు స్వస్థపరచడానికి వచ్చాడు. వారిని బాగు చేయడానికి వచ్చాడు. వారి గాయాలు కట్టడానికి వచ్చాడు. కుష్ఠరోగాల్ని ఎవరిని ముట్టుకుంటారా? కుష్ఠరోగంతో బాధపడిన వారిని, అలాంటి వారిని సైతం ముట్టి స్వస్థపరిచిన దేవుడు మన దేవాది దేవుడు. అందుకే ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. మీకా 7వ అధ్యాయంలో ఎలా ఉంటుంది చూడండి. దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవునికి జనాంగము అనేక మారులు తప్పులు పాపాలు చేశారు. వారు చేసిన పాపముల విషయమై, దోషముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా చెప్పండి. ఇలా పాపాలను క్షమించేవాడు, దోషాలను పరిహరించేవాడు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. ఆయనతో సమానమైన వాడు ఎవరు లేరు ఈ లోకంలో. ఎవరైనా ఉన్నారంటే పాపము చేసిన వాళ్ళని ఏం చేయాలి? శిక్షించాలి. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. దుష్టులని చంపేయాలి, శిష్టులు అంటే
మంచివారిని కాపాడాలి. ఇది అనేక మంది దేవుళ్ళు దేవతలను పడేవారు చేసిన కార్యం. కానీ మన ప్రభువు మాత్రం పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరిని? పాపులని, నశించిపోయిన వారిని, గాఢాంధకారంలో తిరుగుచున్న వారిని, మరణానికి సమీపంగా ఉన్న వారిని, అలాంటి వారిని అందరినీ రక్షించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇలాంటి దేవునికి సమానమైన వారు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు మీకా ప్రవక్త. ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవ్వరూ లేరు. అక్కడికి వచ్చిన వారికి ఉంది క్వశ్చన్, నీతో సమ్ముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుడు యందు సంతోషించేవాడు కనుక నిరంతరం కోపం ఉండదండి ఆయనకి. నిరంతరం కోపించేవాడు కాదైనా. కొద్దిసేపు నీకు బుద్ధి చెప్పాలని, నీకు భయం రావాలని కొద్దిసేపు, నిన్ను రక్షించాలని కొంతసేపు మాత్రమైన కోపిస్తాడు. మళ్ళీ వెంటనే తన కోపాన్ని మార్కు నీ మీద కనికరం చూపించేవాడు, కనికరం చూపించే దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. చూడండి, మత్తయి సువార్త 5వ వచనం రాయబడింది. ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. ప్రభువారు ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధిస్తా ఉన్నారు. అందులో ఒక మాట చూడండి, కనికరము గల వారు ధన్యులు. వారు ఏం పొందుతారట? కనికరం పొందుతారు. ఎవరైతే ఈ భూలోకములో పేదల పట్ల, దీనుల పట్ల, అభాగ్యుల పట్ల, నిరాశ్రయుల పట్ల, దిక్కులేని వారి పట్ల ఎవరైతే కనికరం చూపిస్తారో, వారిని ఎవరైతే ఆదరిస్తారో, వారు తిరిగి ఏం పొందుకుంటారట? కనికరం పొందుకుంటారు. ఎవరి కనికరము? యేసయ్య కనికరాన్ని. చూడండి, అదే కనికరం చూపించింది మహా గొప్ప మాతృమూర్తి. ఎవరండి? ఎవరు? మదర్ తెరీసా. ఎవరండి? మదర్ తెరీసా. యేసు ప్రభు వారిని ఆదర్శంగా తీసుకుంది, ఆయన సేవలను ఆదర్శంగా తీసుకుంది. ఎక్కడో యుగోస్లేవియా దేశంలో జన్మించి వివాహాన్ని నిరాకరించి మంచి యవన ప్రాయంలో కలకత్తా నగరానికి వచ్చి ఆ మురికి వాడల్లో కుష్ఠరోగులకు ఎంతగానో సేవ చేసింది. ప్రభువారు చూపించిన దయను చూపించింది, కనికరాన్ని చూపించింది, ప్రేమను పంచింది. అందుచేతనే ఈనాడు ఆవిడ ప్రపంచానికి ఏమైందండి? విశ్వమాత అయింది. ఏమైంది? విశ్వమాత అయింది. ఎవరి ద్వారా? ఎవరిని ఆదర్శంగా తీసుకుందండి? ప్రభువారిని, యేసు ప్రభుని ఆదర్శంగా తీసుకుందండి. యేసు ప్రభువులోనే ప్రేమ ఉందండి, యేసు ప్రభువులోనే కనికరం ఉందండి, యేసు ప్రభువులోనే జాలి ఉందండి, యేసు ప్రభువులోనే దయ ఉందండి. ఈ లక్షణాలన్నీ యేసు ప్రభువులు ఆమె చూసింది కాబట్టి ఆమె ఈ లక్షణాలన్నీ కూడా తనకు ఆపాదించుకుని పేదల పట్ల, రోగుల పట్ల కనికరం చూపించి, దయ చూపించి వారి కోసం తన జీవితాన్ని ఏం చేసిందండి? త్యాగం చేసేసింది. అలాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా చెప్పండి? నీవు నేను అలా చేయగలుగుతున్నామా? అంత ప్రేమ చూపించగలుగుతున్నామా? అంత దయ కలిగి ఉన్నామా? అంత కనికరం కలిగి ఉన్నామా చెప్పండి? లేదు. అందుచేతనే ఆమె మాత్రమే విశ్వమాత అయింది, మదర్ తెరీసా. యేసు ప్రభుని ఆదర్శంగా తీసుకుంది. యేసు ప్రభు చూపించిన ప్రేమను ప్రపంచానికి చాటు చూపించింది. అలాంటి వారు కావాలి. చూడండి, ఈరోజు యేసయ్య చూపించిన కనికరము ఎవరెవరి మీద ఆయన ఏ విధముగా కనికరం చూపించాడు అనేటువంటి ఒక 7 విషయాలు త్వరగా మనం మాట్లాడుకుని ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. త్వరగా ఆయన జనసమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. చూడండి, ఎవరి మీద కనికరపడ్డాడు ఇక్కడ? చూడండి, 38వ వచనంలో 35వ వచనం చూసినట్టు యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు
రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారము చేశాను. వారు ఎలా ఉన్నారట? ఆయన ఆ రోజుల్లో ప్రతి పట్టణము ప్రతి గ్రామము తిరుగుతుంటే వారు ఆయన దృష్టికి ఎలా కనబడ్డారంటే కాపర్లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారంట. వారికి ఒక మంచి చెప్పేవాళ్ళు లేడు, వారికి బుద్ధి చెప్పేవాళ్ళు లేడు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాపర్ లేదు, గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక గొర్రె ఎలా పోతే ఒక గొర్రె ఎలా పోతే తనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ కాపరి ఉంటే ఆ గొర్రెలు ఎలా ఉంటాయండి? సక్రమంగా వారిని ఒక క్రమ పద్ధతిలో కాయగలుగుతాడు, మేపగలుగుతాడు. ఈ లోకంలో ప్రజలు కూడా ఆ విధంగా చెదిరిపోయి ఉన్నారు. కాబట్టి ఆ చెదిరిపోయిన ఆ గొర్రెలు అంటే మనుషులందరినీ కూడా, గొర్రెలు అంటే ఎవరండి? మనమే. చెదిరిన గొర్రెలు మనందరిని ఒక చోట పోగు చేసి మన మీద కనికరం చూపించి మనల్ని రక్షించేవాడు మన దేవాది దేవుడు యేసు ప్రభు. కాపరుల వలె కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరైన మనలను చూసి ఏం చేశారట? కనికరపడ్డాడు. ఆయన కనికరం చూపించాడు. చెదిరిపోయిన వారిని రక్షించడానికి, చెదిరిపోయిన వారిని చేరదీయడానికి వారి మీద కనికరం చూపించారట ప్రభు అయిన దేవాది దేవుడు. మొట్టమొదటిది చెప్పండి, చెదిరిన వారిని గొర్రెవలే విసిగి చెదిరిన సమూహాల మీద ఆయన ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అనేక మంది ఈనాడు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, తనకు నచ్చినట్లుగా జీవిస్తూ, వారిదే సరైన మార్గం అనుకుంటూ అనేకమైన వక్ర మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. వక్ర మార్గం. అలాంటి వారందరినీ కూడా చేరదీసి వారి మీద దేవుని యొక్క కనికరంతో వారిని కాపాడాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో చెదిరిపోయిన వారిని అందరినీ కూడా చేరదీయడానికి వచ్చాడు. వారి మీద జాలి కనికరం చూపిస్తూ ఉన్నాడు మనకు మహాదేవుడు. రెండవ చూసినట్లయితే 14వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదవండి. మత్తయి 14:14లో ఒక గొప్ప మాట ఉంది. 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. తర్వాత సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయిను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థాలు కొనుక్కున్నకి వారిని పంపించేవాడని యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారు ఇక్కడ మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి లేవని ఆయనతో చెప్పారు. అందుకైన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం కొనెత్తి ఆశీర్వదించి ఈ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు ఎన్నేట? 12 గంపలు. ఇంచుమించు పిల్లలు స్త్రీలు కాక ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారట. 5,000 మంది. అంటే ఆకలి ఉన్న వారి మీద లేదా రోగుల మీద ఆయన ఏం చూపిస్తారండి? కనికరం చూపిస్తూ ఉన్నాడు. మత్తయి 14:14 అదే రోగుల మీద కనికరం చూపించే దేవుడుగా ఉన్నాడు. రెండవది, మొదటి కాపరు లేని గొర్రెల వలె చెదరిపోయిన వారి మీద ఏం చూపించాడు? కనికరం చూపించాడు. రెండవది, రోగులైన వారి మీద కనికరపడి వారిని ఏం చేశారండి? స్వస్థపరిచినట్లుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. రోగుల మీద కనికరపడ్డాడు. మూడవ చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చదవండి. అదే మత్తయి సువార్త 15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా ఎదురున్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. చూడండి, ఆహారం లేకపోతే ఆకలిగా ఉంటే కూడా వారి మీద కనికరపడుతూ ఉన్నారు. అంటే
ఆకలి ఉన్న వారి మీద ఆయన కనికరం చూపించే దేవుడు. నీకు భోజనం లేదా, ఆహారం లేదా, నీ యందు ఆయన కనికరపడు దేవుడు. 3 రోజుల నుంచి ఆయన యొక్క బోధలు వింటున్నారు, ఆకలి కొని ఉన్నారు. వారి ఆకలిని ఎరిగిన దేవుడు వారి మీద కనికరపడి ఏం చేశారంటే వారికి ఆహారం దయచేశాడు. దేవుడు ఆహారం దయచేశాడు అన్నమాట. వారికి ఆహారం పెట్టాడు. 7 గంపలు ఆహారం మళ్ళీ తినగా మిగిలిందనమాట. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలే ఉన్నాయంట అక్కడ. వాటిని ఆశీర్వదించి నేల మీద కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా పెట్టినప్పుడు ఎన్ని గంపలు చూడండి అక్కడ వ్రాయబడి ఉంది. 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఆయన శిష్యులు ఇంత గొప్ప సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉండవని వారిని అడుగు. వారు ఏం చెప్పారండి? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలే ఉన్నాయట. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహానికి ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలని చేపలు పట్టుకుని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారిని విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఏం చేశారు? జనసమూహానికి అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. గంపలు వడ్డిస్తూ ఉంటాయి. రొట్టెలు చేపలు ఏమవుతున్నాయి? ఊరుతూ ఉన్నాయి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట ఇంకా మిగిలిన మొక్కలన్నీ ఏరితే ఎన్ని? 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక తినడం వారు ఎంతమంది? 4,000 మంది పురుషులు. అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టినట్టు కనబడుతుంది, ఇక్కడ 4,000 మంది పురుషులు. అంటే దీన్ని బట్టి మీకు మనకు ఏమర్థమవుతుంది? ఆయన ఆకలి కొన్న వారి మీద కనికరపడు దేవుడు. 3వది ఏంటి? ఆకలి కొన్న వారి మీద కనికరపడే దేవుడు. 4వ చూసుకున్న త్వరగా లోకాసువార్త 7వ అధ్యాయం 13వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో చదువు త్వరగా. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోచిన వారు నిలిచింది. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ప్రభువారు అలా ఆ త్రావను వెళుతూ ఉన్నారు. ఏ ఊరికి వచ్చారు? నాయన ఊరికి వచ్చారు. ఆయన శిష్యులు బహు జనసమూహము ఆయనతో కూడా ఉన్నారు. ఆ ఊరి గౌని ఎత్తుకు వచ్చినప్పుడు, ఆ ఊరిలోకి దేవుడు ప్రభువు నాయన ఊరికి ఎంట్రన్స్ లోకి వచ్చినప్పుడు ఒక యవనస్తుడు, ఆ తల్లికి అతను ఒక్కడే కుమారుడు. ఏం జరిగిందో తెలియదు, అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక పాడె కట్టేసి అతను ఏం చేస్తారు? సమాధి చేయడానికి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ప్రభు వారు ఎదురుగా వస్తూ ఉన్నారు జనసమూహంతో. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. వేధిస్తూ విలపిస్తూ రోధిస్తూ ఉంది తల్లి, ఎంతగానో ఏడుస్తుంది. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ఆమెను ఓదారుస్తున్నారు, కానీ ఆమె ఏమాత్రము ఓదార్పు నొందలేక ఎంతగానో తన కుమారుడి కోసం విలపిస్తూ ఏడుస్తూ ఉంది. ప్రభు ఎదురుగా వస్తూ ఆమెను చూచి ఆమె ఏం పడ్డారండి? కనికరపడి జాలిపడి. చూడండి, కనికరపడి అని ఉందా? కనికరపడి ప్రభు చూడండి. అంటే చనిపోయిన కుమారుడు, ఒక్కగానొక కుమారుడు చనిపోయినప్పుడు ఆ తల్లి పడే వేదన రోదన చూసి ఆమె మీద ఏం పడ్డారంటే కనికరపడ్డారు. కనికరపడి ఏం చేశారా? ఆమె ఏడవద్దమ్మా, నువ్వు ఏడవద్దు, ఈ కుమారుడు బాధ్యత నాది, నేను కుమారుని బ్రతికిస్తాను అని చెప్పి ఆ పాడిన ముట్టగా ఆగండి అయ్యా, మీరందరూ ఆ పాడిన ముట్టారు దింపండి అని చెప్పిన పాడిన ముట్టుకోగానే ఆ చిన్నవాడితో చెప్పి, చిన్నవాడా లేమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పగానే ప్రభు వారి యొక్క ఆజ్ఞ, కమాండ్ వెంటగానే ఆయనలో ఒక ప్రభావమైన శక్తి ఆ యొక్క చనిపోయిన యొక్క కుమారులోకి వెళ్ళిపోయిందండి. వెంటనే కుమారుడు ఏం చేశాడు? లేచి కూర్చున్నాడు. తల్లి ఎంతగానో సంతోషించింది, జనులందరూ సంతోషించారు. ఆయన గొప్ప ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. చూడండి, చనిపోయిన కుమారుడు మీద చూడండి, ఆ తల్లి మీద, రోధిస్తున్న తల్లి మీద జాలి చూపించే దేవుడు, కనికరం చూపించి ఏం చేశాడు? పాడిని ముట్టినాడు. పాడిని ముట్టినది
కుమారుని కోల్పోయిన తల్లిని చూసి కనికరపడ్డ దేవుడు మన దేవుడు. మొట్టమొదటిగా కాపరి లేని గొర్రెల మీద కనికరపడ్డాడు. రెండవది రోగులైన వారి మీద కనికరపడ్డాడు. మూడవది ఆకలిగా ఉన్న వారి మీద కనికరపడ్డాడు. ఇప్పుడు నాలుగవది చనిపోయిన కుమారుడు ఏడుస్తున్న తన తల్లి మీద కనికరపడి బ్రతికించాడు. ఐదవ చదువుకున్న మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం. త్వరగా 20వ అధ్యాయం 34 చదవాలి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి. చూడండి, ఒక గుడ్డివారు చూడండి మనం చూసినట్లయితే ఆయన ఎరుకో పట్టణం నుండి వెళుచుండగా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు. ఎంతమంది? ఇద్దరు గుడ్డివారు ఆ మార్గమున యేసు వెళ్ళుచున్నాడని విని. గుడ్డివారు కళ్ళు కనపడతాయండి? కనిపించు. కానీ ఏం పని చేస్తున్నారు వాళ్ళకి? చెవులు పని చేస్తున్నాడు. చెవులు చెవులు అందుకే దేవుడు అంటే చెవులు గలవాడు వినుగాక. ఆ దారి వెంబడి యేసు ప్రభు వారు వస్తున్నారని విన్నాడు. వారి యొక్క కేకలు విన్నాడు. జన సమూహం మాట్లాడుకునే మాటలు విన్నారు ఆ గురుడివారిద్దరు. వెంటనే వారు లేచి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఏం చేశారు? కేకలు వేశారు. అనేక మంది జనాలు ఏమంటారు వాళ్ళని, ఏ ఊరుకో ఎందుకు అరాధిస్తావు అని చెప్పి జనాలు ఏం చేస్తారు? వారిని అరవకుండా గద్దిస్తా ఉన్నారు. ఊరుకున్న జనులు వారిని గద్దెంపుగా వారు ఆగారు. చెప్పండి, మరి ఎంత ఎక్కువగా. కానీ వారు ప్రభువా దావీదు కుమారుడు కరుణింపు మరి బిగ్గరగా కేకలు వేశారు. బిగ్గరగా గట్టిగా ప్రభువును ప్రార్థించినప్పుడు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను ఈ సమస్యలో ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు బిగ్గరగా కేకలు వేసావు ఆయన వింటాడు. ఆయన వింటాడు. అదే విధముగా అనేక మంది జనసమూహం ఉన్నప్పుడు ఆ మాటల్లో వీరి యొక్క మాటలు ప్రభువు చెవిన పడ్డాయి. ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించి ప్రభువా, మేము గుడ్డివారం ప్రభువా అని చెప్పి వారు మరింత బిగ్గరగా కేక వేసినప్పుడు ప్రభువారు వెంటనే ఏం చేశారంటే నిలిచిపోయారు. ఏం చేశారు? ఆగిపోయారు. సాగిపోయే ప్రభు ఏం చేశారు? వారి కోసం ఆగిపోయి ఏం చేశాడు? వారిని పిలిచి, నేను నీకు ఏమి చేయకూర్చున్నానని వారిని అడిగేవారు. ప్రభువా మా కన్నులు తిరుగుమనని. వెంటనే యేసు వారి మీద ఏం చేశాడు? కనికరపడి. చూడండి, ఇక్కడ గొప్ప మాట. గుడ్డి వారి మీద కనికరపడ్డాడు దేవుడు. గుడ్డి వారి మీద ఎన్నో సంవత్సరాలుగా వారు గుడ్డితనంతో బాధపడుతూ త్రోవ పక్కన కూర్చుండి అడుక్కుంటూ వారు వీరు ఇచ్చినవి తింటూ కాలం గడుపుతున్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడు? త్రోవ పక్కన కూర్చున్న గుడ్డి వారి మీద కనికరపడి కన్నులు ముట్టాడు. ఎంత అద్భుతం చూడండి. ఐదవది, గుడ్డి వారి మీద కనికరపడే దేవుడు మన దేవుడు. మొట్టమొదటి చెప్పండి, కాపరులను గొర్రెల మీద కనికరపడ్డాడు. చెదరపోయిన వారి మీద కనికరపడ్డాడు. తర్వాత రోగుల మీద కనికరపడ్డాడు. ఆకలిగా ఉన్న వారి మీద కనికరపడ్డాడు. తర్వాత చనిపోయిన వారి మీద కనికరపడ్డాడు. తల్లి బాధ చూసి. ఐదవది, త్రోవ పక్కన కూర్చున్న గుడ్డి వారి మీద కనికరపడ్డాడు. ఆరవ చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవండి త్వరగా. మార్కు సువార్త 1వ అధ్యాయము 41. ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. చూడండి, ఒక కుష్ఠరోగి ఆయన ఎందుకు వచ్చాడు? కుష్ఠరోగి. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఎక్కడ ఉంచారు చెప్పండి? ఊరు బయట, ఊరు లోపల కూడా వారు ఊరు బయట వారికి ఒక పాకేసి వారిని ఊర్లోంచి వెలివేసి ఊరికి దూరంగా ఉంచేసేవారు. వారిని సమాజంలో కలవనిచ్చేవారు కాదు, వారితో మాట్లాడేవారు కాదు, వారిని వెలివేసినట్లుగా చూసేవారు అన్నమాట. అయితే ఆ రోజుల్లో యేసుప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడంటే మోకాళ్ళుని వినయంతో మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలనని చెప్పి ఆయన ఏం చేశాడండి? వేడుకున్నాడు. చూడండి, కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి బహు వినయముగా మోకాళ్ళు వేసి, ప్రభువా
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయి ప్రభువా, ఎంతో కాలంగా ఈ కుష్ఠరోగం బాధపడుతూ ఉన్నాను. అనేక మంది నన్ను సమాజంలో వెలివేస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తున్నారు. నాకు ఈ సమాజంలో గుర్తింపు లేదు, గౌరవం లేదు, నేను వెలివేయబడిన వాడని. ప్రభువా నన్ను కరుణించని ప్రభు దగ్గరికి వచ్చానండి. వెంటనే ప్రభు ఏం చేశారు? ఆయన మీద కనికరపడి, చూడండి అక్కడ మాట, కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి ఏమన్నాడు? నాకు ఇష్టమే. అదేంటి నా ప్రియమైన బిడ్డ, నేను వచ్చిందే నీకోసం, నీ కుష్ఠరోగాన్ని బాగు చేయడానికి వచ్చాను నేను అని చెప్పి, నువ్వు శుద్ధుడు కమ్మని అతనితో వానితో చెప్పాను. వెంటనే ఏమైపోయిందండి? వాని కుష్ఠరోగం దాన్ని విడిచాను కనుక వాడు శుద్ధుడా. అప్పుడు ఆయన ఏమవుతో ఏమి చెప్పకు సుమి, నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన దేహముని యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందున మోషే కానుకలను సమర్పించుకొనమని వారికి ఖండితంగా చెప్పాను. వెంటనే వారిని పంపించి, అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించాను. చూడండి, వాడు ఆగలేదు. చూడండి, ఎవరికన్నా ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు, గొప్ప సంతోషం కలిగినప్పుడు, వారి యొక్క బాధ వ్యాధి తొలగిపోయినప్పుడు ఏం చేస్తారు? 10 మందికి ఆ సంతోషాన్ని పంచుకుంటారు. తప్పిపోయిన కుమారుడు విషయంలో తన తండ్రి ఏం చేశాడు? కుమారుడు తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు, గొప్ప విందు చేశాడు. ఇక్కడ కూడా కుష్ఠరోగి మీద కనికరపడి ప్రభు ఏం చేశాడంటే శుద్ధి చేశాడు అన్నమాట. చివరగా చూడండి, ఈ కుష్ఠరోగి మీద ఎప్పుడైతే ప్రభు వారు కనికరపడి శుద్ధి చేశారో, ప్రభు వారిని మదర్ తెరీసా వారు ఆదర్శంగా తీసుకుని ప్రపంచానికి సేవలు అందించారు. చివరగా చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. చివరిగా 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించను చూడని చెప్పుకున్నారు. ఎవరి కోసమండి ఆయన అంతగా కన్నీళ్లు విడిచాడు ప్రభు? దైవ గ్రంథములో ప్రభువారు తనకు జరగబోయే మహా శిలువ శ్రమలను గురించి కూడా ఆయన కన్నీళ్లు విడవలేదు. కానీ ఒక సామాన్య మానవుడు చనిపోయినప్పుడు, ఎవరండి? లాజరు మరియ యొక్క మార్తా మరియల సహోదరుడు చనిపోయినప్పుడు ఆయనకు కబురు పంపించినప్పుడు ప్రభువారు సువార్త ప్రకటించే విషయంలో బిజీగా ఉండి రాలేకపోయినందున, అప్పటికి ఎన్ని రోజులు అయిపోయిందండి? 4 రోజులు అయిపోయింది. ప్రభువారు రాలేదు. కబురు అందింది కానీ ప్రభువారు రాలేదు. అయితే ప్రభువారు ఆ 4వ రోజున ఎక్కడికి వచ్చారండి? మార్తా మరియల దగ్గరికి వచ్చారు. అప్పుడు వారు ఏం చెప్పారు? ప్రభువా, నువ్వు ముందుగా వచ్చుంటే నా సహోదరుడు బ్రతుకును, కానీ నువ్వు ఆలస్యం చేశావు, అందుకే ఆయన చనిపోయాడు. ప్రభువా, మార్త అంటుంది 21వ మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకుండాను, వెంటనే నువ్వు వచ్చుంటా ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోకపోవును అని వినిపిస్తుంది. అయితే ప్రభువారు 4వ రోజున ఆ ఊరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చెప్పారు చూడండి అక్కడ. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన ఏమవుతాడండి? బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఎవరిని అడిగాడు? ఆమెను అడిగాను. అందుకే ఆమె, అవును ప్రభా, నువ్వు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నమ్ముచున్నాను అతనితో చెప్పి. ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నేను పిలుచున్నాడు తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎదుకు వచ్చాను. యేసు ఇంకాను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన్ను కలుసుకున్న చోటనే ఉండాను, ఇంకా ఊర్లోకి రాలేదు కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వీళ్ళని చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా
నీవు ఇక్కడ ఉండినడ నా సహోదరుడు చావకుండా ఏం కూడా చెప్తుంది. ఆమె ఏడ్చుటయో ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఏం చేశారంటే కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతారని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి తీసుకువెళ్ళారు. యేసు కన్నీళ్లు విడిచను ఆ యొక్క సన్నివేశాన్ని చూసి. చూడండి, వెంటనే ప్రభువారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయి అక్కడ సమాధి ఆచార ప్రకారం రాయి పొర్లించేస్తే సమాధి చేసి యేసు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసివేయమని చెప్పగా చనిపోయిన వారి సహోదరుడు మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి ఏం కొడతాడు వాసన కొట్టునని ఆయనతో చెప్పి అందుకు యేసు నీవు నమ్మేడలా దేవుని మహిమ చూద్దామని చెప్పాడు. నమ్మాలి. వెంటనే రాయి తీసివేసినప్పుడు ప్రభువారు సెలవిచ్చారు. ఏమన్నారు? లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయిన లాజరు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉంటాను. అతడు యేసు మీరు అతని కట్లు విప్పుడైన వారితో చెప్పారు. అయితే చనిపోయిన లాజరు మీద ఆయన కనికరం చూపించాడు. చనిపోయిన లాజరు బ్రతికించాడు. అక్కడ ఏం చేశాడు? ముందు కుమారుని కోల్పోయిన తల్లి మీద కనికరపడి కుమారుని బ్రతికించాడు. ఇక్కడ లాజరు మీద కనికరపడ్డాడు. అతని కోసం మూలుగుచు కలవరపడ్డాడట. కన్నీళ్లు విడిచారంట యేసు ప్రభువు. ఎందుకంటే యేసు ప్రభువును బాగా ఆదరించని కుటుంబము ఆ కుటుంబము, ఎంతో సన్నిహితమైన కుటుంబము. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు ప్రభువారు ఎంతో మూలుగుచు కలవరపడ్డారట. చివరిగా కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం. కీర్తన 18:25 చివరిగా ముగించుకుందాం. కీర్తన గ్రంథం 18:25 చదవాలి త్వరగా. 18:25 దయగలవారి ఎడలను నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడలను యథార్థవంతుడుగా. దయగలవారి ఎడలు నీవు ఏం చూపిస్తావట? దయ చూపించే దేవుడు. సామెతలు 19:17 కూడా బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని రాయబడింది. బేదలను ఎవరైతే కనికరిస్తారో దేవునికి అప్పించేవారట అలాంటి వారు. లోకాసువార్త 6:30 రాయబడి ఉంది, కనికరం గలవారుగా ఉండండి. మీరు ఎలాంటి వారుగా ఉండాలట? కనికరం. మనం ఈ రోజు చెప్పుకునే అంశం ఏం పేరు? కనికరం. కనికరం గల హృదయం. కనికరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడి ఉంది, మీరు చూపించే ప్రేమను బట్టి మిమ్మల్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాయబడి ఉంది. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలంటే కనికరం కలిగి ఉండాలి. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కనికరం చూపించడానికి వచ్చాడు. కనికరం చూపించే దేవుడు. అలాంటి దేవుడిని నేను మనమందరము కలిగి ఉండాలని ఈ హృదయకాల సమయంలో దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి కనికరం, ఆయన ఈ లోకానికి కనికరం చూపించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. శాంతమూర్తి, దయగలవాడు, ప్రేమగల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావంటే నీ జీవితమే ఒక ఆనందమయం. నీ జీవితంలో ఒక గొప్ప రక్షణ కలుగుతుంది. నీకు నిత్యరాజ్యం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన యొక్క కనికరమును, కృపను, దయను, ప్రేమను మనందరి మీద దయచేయును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వకృపానిధికు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇంతవరకు తండ్రి ప్రభా, నీవు చూపించే కనికరము, నీవు చూపించే జాలి, నీవు చూపించే దయను వచ్చి మీరు మా అందరితో మాట్లాడేందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీవు ఈ లోకములో జీవించున్న కాలంలో అనేక మంది మీద, రోగుల మీద, కుష్ఠరోగుల మీద తండ్రి ప్రభా, కళ్ళు లేని వారి మీద, కుంటి వారి మీద తండ్రి ప్రభా నువ్వు ఎంతగానో కనికరపడ్డావు. చనిపోయిన వారిని మీద కనికరపడి వారిని లేపావు తండ్రి ప్రభా. చెదిరిపోయిన వారి మీద కనికరపడ్డావు తండ్రి ప్రభా. అనేక విధాలుగా మీరు ఈ లోకంలో చూపించిన కనికరమును బట్టి, జాలిని బట్టి, దయను బట్టి మీరు ఎంతగానో మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ప్రభా. మీరు చూపించిన కనికరాన్ని బట్టి మీకు వందనాలు. మీరు చూపించిన దయను బట్టి మీకు వందనాలు. మీరు చూపించిన జాలిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన.
అనేక మంది కష్టములో, నష్టములో, బాధలో, ఇరుకులో, శ్రమలో ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వారందరి మీద మీరు కనికరం చూపించండి, కనికరం చూపించండి నాయన. ఎంతో మంది నీకు దూరంగా తండ్రి ప్రభు నిన్ను ఇంకా గుర్తెరగక నీ నామాన్ని దూషిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు ప్రభా. వారందరినీ కనికరించండి ప్రభా. నీవు అలనాడు సిలువలో అలనాడు నిన్ను ఎంతగానో హింసిస్తూ, బాధ పెడుతూ, నిన్ను దూషిస్తూ ఆ మ్రాను మీద వేలాడదీస్తున్న సమయంలోకి తండ్రి ప్రభా మీరు కూడా ఆ సమయంలో కూడా మీరు ఎంతగానో కనికరం చూపించారు నాయన. వారి మీద కనికరపడి వీరేమి చేస్తున్నారో తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరినే క్షమించు ప్రభు అని మీరు తండ్రి వేడుకున్నారు తండ్రి ప్రభు. మీరు అంత గొప్ప కనికరం గల దేవుడు తండ్రి ప్రభా. మీరు చూపించే కనికరం ఎంతో గొప్పది నాయన. మీ యొక్క కనికరాన్ని మా అందరి మీద ఉంచండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యమును నూరంతలుగా, అరవదంతులుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయండి ప్రభువా. అనేక మంది రక్షింపబడడానికి, మారు మనసు పొందడానికి, నీ యొక్క కనికరమును పొందుకోవడానికి తండ్రి ప్రభా దయచేయండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపను పొందుకునే కృపను, భాగ్యమును అందరికీ దయచేయమని, నీ రాజ్యమును మమ్మల్ని అందరినీ ఒకనొక సమయంలో, నీ వచ్చు సమయంలో, నీ రాక పర్యంతరము నీ యొక్క కనికరాన్ని మాకు తోడుగా ఉంచి నీకు శాశ్వత రాజ్యం అందరికీ దయచేస్తానని మా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించడం కాదు, మానము క్షమించు. మమ్మల్ని శోధనలో నుండి తేక కీడను రప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమనే అయినా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మన పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తియు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీకు, నాకు, మనందరికి, దేశ ప్రజలందరికీ సదాకాలము తోడేయుడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.